హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 60వ అధ్యాయం 53వ శ్లోకం. ఓకే, 53వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో హరే కృష్ణ శ్రీకృష్ణ నిజంగా భగవానుడు వస్తున్నట్టు. రుక్మిణీదేవితోటి పరిహాసం చేయడం అనేది జరిగింది. పరిహాసం చేసిన తరువాత రుక్మిణీదేవి యొక్క రియాక్షన్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని 58వ శ్లోకం చూడటం ప్రభుజీ. అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవి యొక్క రియాక్షన్ చూసారో అప్పుడు ఆయన స్పందిస్తూ మాట్లాడుతారు. ఓకే, సో తర్వాత రుక్మిణీదేవి ఆయన చెప్పినటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణానికి రుక్మిణీదేవి కౌంటర్ చెప్పడం అనేటువంటి కూడా జరిగింది. ఎందుకు శ్రీకృష్ణ భగవానుని మాత్రమే తను కోరుకున్నాను అనేటువంటి విషయాన్ని. ఓకే, సో ఆ తర్వాత కృష్ణుడు మాట్లాడుతూ రుక్మిణి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. రుక్మిణి మిగిలినటువంటి వాళ్ళందరిలో ఎందుకు ఆ, వాళ్ళకంటే కూడా ఆ, భిన్నంగా ఉంది, ఎందుకు రుక్మిణి యొక్క గొప్పతనము అనేటువంటి విషయం మనకి కృష్ణుడి మాటల్లోనే మనకి అర్థమవుతుంది. సో నిజంగా నీ యొక్క గొప్పతనాన్ని బయట పెట్టడం కోసమే నేను నీతోటి పరిహాసం ఆడడం అనేటువంటిది జరిగింది. నీ యొక్క అంటే ఇతర స్త్రీలకి రుక్మిణీదేవికి మధ్య ఉన్నటువంటి తేడాని తెలియచేయడం కోసమే కృష్ణుడు ఈ యొక్క పరిహాసం ఆడడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవది, నువ్వు ఎంత గొప్ప భక్తురాలు అంటే ఇలాంటి పరీక్షా సమయంలో కూడా నువ్వు పరీక్షలో ఉత్తీర్ణురాలు అయ్యావు కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నేను తీర్చగలను. ఓకే, నీకు అన్నీ లభిస్తాయి, నువ్వు కోరుకున్నవన్నీ లభిస్తాయి. ఎందుకంటే నువ్వు విశుద్ధ ప్రేమతోటి పాతివ్రత్యాన్ని నువ్వు చూపించడం అనేటువంటిది జరిగింది భర్త ఎడ. అలాంటి దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను, నీ యొక్క పాతివ్రత్యంని. అందుకనే ఆ, నా పలుకులచే చెలింపజేయబడినటువంటి నీ మనసు నా నుండి దూరము పోలేదు. నేను ఇలా మాట్లాడినా కానీ, నేను ఇంత కఠోరంగా మాట్లాడినా కానీ ఉం, నీ మనస్సు మాత్రం నా నుంచే దూరం కాలేదు. అంటే నా మీద ఆ, అభిప్రాయం మారడము, నా మీద ప్రేమ తగ్గిపోవడము, లేదంటే నా మీద ఆ, ఆ, కోపం రావడము, ఇలాంటివి ఏమీ జరగలేదు. సో నీ మనసులో నేను ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఈ పరిహాసం చేసిన తర్వాత కూడా అలానే ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. తర్వాత చాలా మంది భక్తులు వాళ్ళు ఎంతో మంది ఎన్నో తపాలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఉమ్, భగవంతుడు ముక్తినివ్వగలిగినటువంటి భగవానుడు అని తెలిసి కూడా ముక్తిని కోరకుండా వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి కోరికలను కోరడం కోసం వాళ్ళు అనేక రకాలైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు అలాంటి దానికి కాదు. వాళ్ళు నన్ను పూజిస్తున్నప్పటికీ, నా అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా నా మాయలోనే ఉన్నారు, నా మాయ నుంచి బయట లేరు. కానీ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, శుద్ధ భక్తులకి వీళ్ళకి తేడా ఏమిటి అని అంటే, వాళ్ళు కేవలం పుణ్యాత్ములు, వీళ్ళు భక్తులు. పుణ్యాత్ములకి భక్తులకి చాలా తేడా ఉంది. పుణ్యాత్ములు భౌతికమైనటువంటి కోరికల కోసం వాళ్ళు గొప్ప గొప్ప తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ భక్తులకి ఏ కోరిక ఉండదు, భగవంతుడి సేవే వాళ్ళకి. అందుకనే ఈమె భక్తులలో ఉత్తమమైనటువంటి భక్తురాలు కాబట్టి నువ్వు భక్తులు మాయలో లేరు, భగవంతుడి యొక్క మోహంలో లేరు. వాళ్ళు భగవంతుడి యొక్క మాయలో వాళ్ళు లేరు, భక్తులు మాయలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి పని భగవంతుడి కోసమే అయినప్పుడు ఇంకా ప్రత్యేకించి వాళ్ళకి భౌతికమైనటువంటి కోరికలే ఉండవు కాబట్టి వాళ్ళు మాయలో లేనట్లు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆ ఇతరులు నన్ను పూజించడానికి, నువ్వు నన్ను పూజించడానికి, ఇతరులు నన్ను ప్రేమించడానికి, నువ్వు నన్ను ప్రేమించడానికి వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఆ రుక్మిణి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 53. నిన్న 58 ప్రభుజీ. నిన్న 57 వరకు చెప్పారా? అవును, 58 చదవాలి. ఓకే, 58 చెయ్యాలి ఓకే, ప్రభుజీ. 53 నుంచి ఒకసారి ట్రాన్స్లేషన్ చదువుతాను. ఓకే ప్రభుజీ. మానిని మోక్షమునకు సమస్త సంపదలకు ప్రభువునైన నన్ను పొందిన పిమ్మటయు కేవలం లౌకిక సంపత్తులకే ఆశపడి వారు మందభాగ్యులు. అటువంటి ఐహిక లాభములు నరకమునందును లభింపగలవు. అట్టి జనులు ఇంద్రియ భోగరతులైనటువంటి కారణమున నరకమే వారికి తగిన స్థానము. యాక్చువల్గా ఇందులో మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి. మనము కృష్ణుడిని పూజిస్తూ ఉంటాం. ఓకే, కృష్ణుని ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ
భౌతిక కోరికల కోసం చేస్తాం, మోక్షం కోసం కాదు. భగవంతుడి నుంచి పొందాల్సిన అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం కోసం కాకుండా భౌతికంగా సుఖంగా ఉండడం కోసం, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు బాగుండాలి, నాకు ఉద్యోగం బాగుండాలి, ఇలాంటి కోరికలతోటి కూడా భగవంతుడిని పూజించేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అంతిమంగా ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు నరకానికి వెళ్తారు. కృష్ణుడు పూజించేవాడు నరకానికి వెళ్ళడం ఏంటి? ఉం? అంతిమంగా వీళ్ళందరూ నరకానికి వెళ్తారంట. కృష్ణుడిని పూజించేవాడు నరకానికి వెళ్ళడం ఏంటి? వెళ్తారా? కృష్ణుని పూజించే వాళ్ళు నరకానికి వెళ్ళగలరా? అది ఏ ఉద్దేశంతో అయినా సరే పూజించే వాళ్ళు నరకానికి ఎలా వెళ్తారు? ఎవరైనా చెప్పగలరా? వెళ్ళరు. వాళ్ళు కంప్లీట్ గా భౌతికంగా ఉన్నారేమో ప్రభుజీ, భౌతికపరమైన భౌతికంలో ఉండడం కానీ వల్ల కృష్ణుడు అంటున్నారు వాళ్ళు నరకానికి వెళ్తారు అంటున్నారు. భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పారా? మరి ఇక్కడ కృష్ణుడు ఎలా చెప్తున్నారు? రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. Yes, ప్రభుజీ. ఉం? అంత వ్యతిరేక అర్థాలుగా ఎలా చెప్పారు కృష్ణుడు? తప్పు చెప్పారా అక్కడ, ఇలా ఇక్కడ తప్పు చెప్పారా? తప్పని కాదు ప్రభుజీ. ఉం. అంటే భగవంతుడి పూజ చేస్తూ కూడా భౌతిక సుఖాలకు ఆశపడే వాళ్ళు అట్లా నరకానికి వెళతారు భౌతిక సుఖాలకు ఆశపడి కూడా కృష్ణుడిని పూజిస్తే మహానుభావులే అని అన్నారు కృష్ణుడు. అన్నారు. ఆర్తి అంటే అర్థార్థి జిజ్ఞాసు, ఆ? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా. ఇంద్రియ భోగన అధికారులు, కనిష్ట అధికారులు, వాళ్ళంతా కనిష్ట ఆర్తులు ఏంటి? అధికారులు. ఆర్తులు ఇంద్రియ భోగం కోసం కదా. అవును ప్రభుజీ, మరి చెప్పండి ప్రభుజీ, అది తెలియలేదు ప్రభుజీ. అంటే అన్ని ఆయన లోకాలు పొందాక కూడా లౌకిక ఇలాంటి సంపదల కోసం కోరికలతో వచ్చేటువంటి వ్యక్తులకి ముక్తి రాదు. మళ్ళీ మళ్ళీ భౌతిక జీవితం వస్తూ ఉంటుంది. అంటే అది నరకప్రాయం అంటున్నారా ఇది ప్రభుజీ? నరకప్రాయం. ఓకే, ఉమ్. మళ్ళీ మళ్ళీ భౌతిక జీవితం వస్తుంది. ఇలా ఇప్పుడు భౌతిక ఇంద్రియ భోగం కోసం వాళ్ళు భక్తి చేస్తారు. భవిష్యత్తులో కొంచెం మంచి జన్మ వస్తుంది. ఆ మంచి జన్మలో కృష్ణుడు గుర్తుంటాడో ఉన్నారో తెలీదు. ఓకే, అప్పుడు వాళ్ళకి మంచి జన్మ వచ్చింది కాబట్టి ఇంద్రియ భోగం చేయడానికి అవకాశం ఉంది. సో మంచి కుటుంబంలోనో లేదా దేవతల కుటుంబంలోనో లేకపోతే మంచి ఐశ్వర్యవంతుల కుటుంబంలోనో జన్మ తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ కృష్ణుడు మర్చిపోయి మళ్ళీ అక్కడ భౌతికంగా ఉంటారు. ఎందుకంటే టెండెన్సీ అంటే స్వభావం అనేటువంటిది ఏదైతే ఉందో స్వభావం అనేటువంటిది మారదు. యాక్చువల్గా భావ సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి జన్మ జన్మలకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం మొన్న శనివారం కూడా చెప్పుకున్నాం. దక్షుడి భావ సంస్కారం ఏంటిది? వైష్ణవుల్ని నిందించేటువంటి భావ సంస్కారం. వైష్ణవులకి ఆ, వైష్ణవులలో దోషాన్ని ఎంచేటువంటి భావ సంస్కారం అనేటువంటిది ఉంది. అందుకనే దక్షుడు మరణించి మళ్ళీ ప్రచేతసులకి పుత్రుడిగా పుట్టిన తర్వాత కూడా దక్షుడు ఏం చేశాడు? నారదుడిని మళ్ళీ అపరాధం చేశాడు. నారదుడి పట్ల మళ్ళీ అపరాధం చేశాడు. నారదుడిని దూషించాడు. అంటే ఈ దూషించేటువంటి బుద్ధి దక్షుడికి ప్రచేతసులకి పుత్రుడుగా పుట్టినప్పుడు మాత్రమే లభించలేదు. అది ఇంతకు ముందు జన్మ నుంచి వచ్చింది. అది అట్లా. ఓకే, జన్మ జన్మలకి మన ప్రవర్తన అనేటువంటిది మారదు. మనం ప్రత్యేకించి మన ప్రవర్తనని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే, మన ప్రవర్తనలో తప్పు ఉంది అనేటువంటిది, మన ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాన్ని మనం గనక గ్రహించి ఆ ప్రవర్తనలో లోపాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే మనం మళ్ళీ అలానే పుడతాం. అలాంటి స్వభావంతోనే పుడతాం. ఓకే, అందుకనే మనం ఈ జన్మలోనే మన చైతన్యాన్ని శుద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం మన భావ సంస్కారాలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడం అంటే అదే భావ సంస్కారాలను శుద్ధి చేయడం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మనసు. మనసుని పవిత్రం చేయాలి. మనం మనసుని పవిత్రం ఎందుకు చేస్తున్నాము అని అంటే వచ్చే జన్మలో కూడా మనం ఇలానే ఉండకూడదు కాబట్టి, కొంచెం ఉన్నతంగా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఒకవేళ అలా లేకపోతే ఈ జన్మలో మనం కృష్ణుడిని పూజించినప్పటికీ వచ్చే జన్మలో మనం ఏదో ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టేసి మళ్ళీ ఇవే భావ సంస్కారాలతోటి మళ్ళీ అక్కడ ఇంద్రియ భోగం చేసి ఆ తరువాత జన్మ క్షీణిస్తుంది. ఆ తర్వాత జన్మ ఇంకా క్షీణిస్తుంది. ఆ తర్వాత జన్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఈ జన్మలో కృష్ణుని పూజిస్తే నెక్స్ట్ జన్మలోనే నరకానికి వెళ్ళిపోతామని కాదు. మళ్ళీ భౌతిక కోరికలతోటి కృష్ణుని పూజిస్తున్నాం కాబట్టి మళ్ళీ భౌతిక విశ్వానికి మళ్ళీ 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 వస్తూ వస్తూ కొంతకాలం తర్వాత అంతిమంగా మనము నరకానికి వెళ్తాం. ఓకే, అంతిమంగా మనం నరకానికి వెళ్తాం. అది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ఓ గృహేశ్వరి,
భవమోచనను కలిగించే నా భక్తియుత సేవను అదృష్టవశాత్తుగా నీవు నిరంతరము వనరించితివి. అసూయాపరులకు అట్టి సేవ దుష్కరమే అగును. ముఖ్యముగా దురాశ కలిగినది, కేవలం ఇంద్రియ భోగార్థమే జీవించున్నది కపట అయినటువంటి వనితకు అట్టి సేవ సాధ్యపడదు. ఓకే, ఒకవేళ డ్రామా లాగా బయటకు ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉండేటువంటి స్త్రీలకి ఇది సాధ్యం కాదు. నువ్వు నువ్వు నాకు చాలా గొప్ప భక్తియుత సేవను చేసావు. ఈ భక్తియుత సేవను నువ్వు నాకు చేసినావు ఎందుకు? కేవలం నీ తల్లిదండ్రులు నిన్ను నాకు భార్యగా చేశారు కాబట్టి అని మాత్రమే కాదు. లేదు అంటే నువ్వు నాకు భార్య అయ్యావు కాబట్టి ఓకే, భర్త ఎలాంటి వాడైనా చేయాల్సిందే తప్పదులే అనేటువంటి భావంతో చేసింది కూడా కాదు. నువ్వు చాలా భవమోచనను కలిగించేటువంటి నా భక్తియుత సేవను అదృష్టవశాత్తుగా నీవు నిరంతరము చేసావు. ఏదో కొద్దిసేపు చేసాము లేకపోతే కొద్దిసేపు చేయలేదని కాదు, నిరంతరము కృష్ణుడి సేవలోనే ఉంది రుక్మిణీదేవి. ఇలాంటి ఒక సేవను చేయడము అనేటువంటిది అసూయాపరుల వల్ల సాధ్యం కాదు. అసూయాపరులు అంటే ఎవరు? అసూయాపరులు అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? కర్మకాండం చేసే వాళ్ళందరూ ఇంకా ఇంద్రియ భోగం భౌతిక చేసేవాళ్ళు. కోరికలతో భౌతిక కోరికలతో చేసేవాళ్ళ ప్రభుజీ. కృష్ణుడి మీద శ్రద్ధ లేని వాళ్ళు అసూయాపరులు అంటే. ఓకే, కృష్ణుడు ఏం చెప్తే అది 100% నిజము అని నమ్మకపోతే కూడా కృష్ణుడి మీద మనకు అసూయ ఉన్నట్లే. కృష్ణుడు భగవద్గీతలో 700 శ్లోకాల్లో చెప్పారు, ఏ ఒక్క విషయాన్ని మనం నమ్మకపోయినా పూర్తిగా కృష్ణుడి మీద మనకి శరణాగతి భావం లేనట్టు, అసూయ స్వభావం ఉన్నట్టు. మనకి కృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అది రివీల్ అవ్వదు మనకి. కృష్ణుడు చెప్పారు, స్లోగా నేను నీకు రివీల్ చేస్తాను. నీ శరణాగతి స్థాయి పెరిగినప్పుడు నువ్వు నేర్చుకునేటువంటిది కూడా పెరుగుతుంది. నీ శరణాగతి స్థాయి 100% అయినప్పుడు నువ్వు నేను చెప్పిన దాన్ని కూడా 100% అర్థం చేసుకోగలుగుతావు. అంటే నువ్వు ఏ స్థాయిలో కృష్ణుడికి శరణాగతి అవుతావో ఆ స్థాయిలో నీకు కృష్ణుడు అర్థమవుతారు. ఎవరికైనా సరే కృష్ణుడు ఎవరు, కృష్ణుడు ఎలా ఉంటాడు, కృష్ణుడు మాకు అర్థం కావట్లేదు, కృష్ణుడు నువ్వు చూసావా నేను చూడలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ శరణాగతి స్థాయిని బట్టి కృష్ణుడు వాళ్ళకి అర్థమవుతారు. శరణాగతి 0% ఉండి కృష్ణుడు 100% అర్థం కావాలంటే అవుతారా? అస్సలు ఎవరు. సో మనం ఏ స్థాయిలో శరణాగతం అవుతాం ఆ స్థాయిలోనే మనకి అర్థమవుతారు. కాబట్టి ఏ మాత్రం ఏ పర్సంటేజ్ అయినా సరే మనం శరణాగతి అవ్వలేదు అని అంటే మనకి కృష్ణుడి మీద అసూయ ఉన్నట్లు. కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో అర్జునుడికి? నువ్వు అసూయాపరుడువు కాదు కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అని అన్నారు. ఏ జ్ఞానం ఇస్తున్నారు? కృష్ణుడు తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంటే ఏంటి? కృష్ణుడు తనను తాను రివీల్ చేసుకుంటున్నారు ఒక భక్తుడికి. ఎందుకు క్వాలిఫికేషన్ ఏంటి? ఆ భక్తుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అనసూయ. అసూయ లేకపోవడం. ఓకే, అలా అసూయ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు ఎవరు? అసూయ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడికి నిరంతర సేవ చేయరు. అలా నిరంతర సేవ చేయడం అనేటువంటిది అలాంటి వాళ్ళకి చాలా దుష్కరమై అవును అనేటువంటి విషయం చెప్తారు. చాలా కష్టతరమైనటువంటి పని ఇది వాళ్ళకి. ఓకే, కానీ నువ్వు అలా కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తున్నట్లు కనిపించినా కానీ పైపోయినా మనసుతో కాదు. ఓకే, మనసుతో కాదు, ఇష్టంగా కాదు. చాలా మంది భక్తులు వస్తుంటారు టెంపుల్స్ చేస్తుంటారు, పోతుంటారు, షో ఆఫ్ కోసం చేస్తారు. నేను వచ్చాను అని అనిపించుకోవడం కోసం చేస్తారు, చూపించుకోవడం కోసం చేస్తారు, అటెండెన్స్ వేసుకోవడం కోసం చేస్తారు. ఎంత శరణాగతి భావంతో అయ్యో నేను ఇది చెయ్యాలి, కృష్ణుడి కోసం చెయ్యాలి, ఇలా చేస్తే కృష్ణుడు నాలో ఎంతో కొంత రియలైజేషన్ ఇస్తాడు, ఇలా చేస్తే నాలో ఎంతో కొంత పవిత్రత వస్తుంది అనేటువంటి భావంతో ఎంతమంది చేస్తారు కృష్ణుడి సేవ? మీరు ప్రసాదాలు వడ్డించేటప్పుడు ప్రసాదం వడ్డించేటువంటి వాళ్ళైనా సరే, ఇస్తరులు వెత్తే వాళ్ళైనా సరే, క్లీన్ చేసేటువంటి వాళ్ళైనా సరే, టెంపుల్ హాల్ క్లీన్ చేసేటువంటి వాళ్ళైనా సరే, నమస్కారం చేసేటప్పుడు నమస్కారం అయినా సరే చిత్తశుద్ధితోటి, కల్మషం లేకుండా, మనసులో ఎలాంటి అసూయ లేకుండా శరణాగతి భావంతో ఎంతమంది చేస్తారు? చాలా తక్కువ మంది ఉంటారు ప్రభుజీ. చేసేవాళ్ళు చేస్తారు. చాలా మంది కృష్ణుడి గుళ్ళకి వెళ్ళి దండం పెట్టి వస్తారు. అంత మాత్రాన వాళ్ళు 100% శరణాగతులు అయినట్లా అంటే కాదు. ఓకే, కొంతమందిని చూస్తాం మనం, వాళ్ళు 4-5 సార్లు పెట్టేస్తారు. చాలా వయసు ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళు పెట్టేస్తారు. వాళ్ళకి అది న్యాచురల్గా వస్తుంది అనమాట వాళ్ళకి అది. ఓకే, కృష్ణుడిని చూడగానే పడిపోతారు వాళ్ళు.
నేల మీద. అది న్యాచురల్గా వస్తుంది వాళ్ళకి ఆ భావం. మనకి ఇందాకనే కదా పెట్టాము, మళ్ళీ వంగుతాంలే అనుకుంటాం కదా. ఇప్పుడే కదా వంగాము, మళ్ళీ వంగుతాం. సైకిల్ తోటో లేకపోతే ఇలా అను అలా అను చెప్పేసి దేవుడికి దండం పెట్టేసి వచ్చేస్తాం. నడు ఎంత నొప్పి లేసినా కానీ సాష్టాంగ నమస్కారం చేసేటువంటి భక్తులను చూస్తే మనకి అనిపిస్తుంది, అబ్బా ఎంత గొప్పగా నేను వంగలేకపోతున్నాను, వాళ్ళు వంగుతున్నారు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఓకే, సో ఇది అది చాలా కష్టతరం. అది అది మన శారీరకమైనటువంటి బాధలు మనల్ని కృష్ణ సేవకి అడ్డమయ్యేలా చెయ్యవు. మనలో మానసికంగా కృష్ణుడికి శరణాగతులమైనప్పుడు. ఓకే, మన మనసులో కృష్ణుడి పట్ల మనకు ఉన్నటువంటి భావం డామినేట్ చేస్తుంది. శారీరకమైనటువంటి ఇబ్బందులు, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, గురు మహారాజుని చూడండి. గురు మహారాజుకి ఎన్ని బాధలు ఉన్నాయి, శారీరకమైనటువంటి బాధలు. ఎన్ని శారీరకమైనటువంటి బాధలు ఉన్నా ఆయన ఏ ఒక్క రోజైనా కానీ నేను రెస్ట్ తీసుకుంటా అంటారా? అనరు. ఇంకా అనరు ప్రభుజీ, అనరు ప్రభుజీ. భక్తులు ఆపుతారు ఆయన్ని. మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి అని అంటారు. ఈరోజు మీరు క్లాస్ తీసుకోవద్దు, ఈరోజు మీరు భాగవతం చదవద్దు, ఈరోజు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని అంటారు భక్తులు, వాళ్ళ సేవకులు. కానీ గురు మహారాజ్ మాత్రం ఆయన చేయాల్సినవన్నీ చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన భక్తి వైభవ కంప్లీట్ చేశారు. ఓకే, ఓకే, సో అలాంటిది అనమాట. సో కాబట్టి ఒకవేళ ఎవరైనా చేసినా కానీ అది బయటికి చూపించుకోవడానికి చేసినా కానీ రుక్మిణీదేవి యొక్క సేవలో ఎలాంటి కల్మషం లేదు. రుక్మిణీదేవి చేసినటువంటి శరణాగతి, రుక్మిణి చేసినటువంటి సేవ నిరంతరం చేశారు. రుక్మిణీదేవి చేసినటువంటి సేవ కూడా షో ఆఫ్ సేవ కాదు, డ్రామా కాదు. ఓకే, అంత పవిత్రమైనటువంటి సేవ అనమాట. నెక్స్ట్, మానిని నా మందిరములన్నింటిలోనూ నీవలే ప్రేమించడి అన్య పత్ని నాకు కానరాదు. దీని మీనింగ్ ఏంటి? 16,108 మందిలో నువ్వు ఒకదానివే స్పెషల్ అని చెప్తున్నారు. నా మందిరాలన్నంటే ఏంటి? ఆయనకున్న 16,108 మంది ఇళ్ళు, 108 ఇళ్ళు. ఎవరుంటారు 16,108 ఇళ్లలో? భార్యలు ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 16,108 మందిలో బెస్ట్ వైఫ్ ఎవరు అని అంటే రుక్మిణీదేవి. రుక్మిణీదేవి ప్రభుజీ. అది కృష్ణుడే చెప్తున్నారు. మానిని నా మందిరములన్నింటిలోనూ నీవలే ప్రేమించడే అన్య పత్ని నాకు కానరాదు. ఓకే, నీ అంత గొప్ప వైఫ్ నాకు ఎవరు లేరు, ఎవరు ఉన్నట్టు కూడా నేను చూడలేదు. వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు భక్తి, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రేమ, వేరే వాళ్ళు కూడా నన్ను అర్చిస్తున్నారు, కానీ వాళ్ళు నీతో సమానం కాదు. ఓకే, అందుకని కృష్ణ తులావారం వస్తుంది రాబోయేటువంటి అధ్యాయాల్లో. శ్రీకృష్ణ తులావారం. ఎందుకు కృష్ణుని రుక్మిణీదేవిని ఎందుకు ఇంత పొగుడుతున్నారు అనేటువంటి విషయం మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఓకే, రుక్మిణీదేవికి ఏదో మన ఇంట్లో మనం భార్యను పొగిడినట్టు కాదు. ఓకే, మీ ఇంట్లో మీ భర్త మిమ్మల్ని పొగిడినట్టు కాదు. లోపల ఏముందో తెలియదు, బయటికి మాత్రం పొగుడుతారు. ఓకే, అలా కాదు. నిజంగానే కృష్ణుడికి రుక్మిణి మీద అలాంటి భావం ఉందన్నమాట. నీ వివాహ కాలంలో నిన్ను చేపట్టుటకు వచ్చినటువంటి రాజులందరినీ నీవు తోసిపుచ్చి నన్ను గూర్చినటువంటి ప్రామాణిక కథను విని ఉన్నటువంటి కారణము చేత బ్రాహ్మణునితో నీ రహస్య సందేశమును నాకు పంపితివి. ఓకే, నిన్ను చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు చేసుకోవడం ఎందుకు ఇష్టపడలేదు? ఎందుకంటే నువ్వు నా గురించి విన్నావు కాబట్టి. నా గురించి వినడం వల్ల నీకు కలిగినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ కారణంగా నువ్వు నాకు రహస్య సందేశాన్ని బ్రాహ్మణుడి ద్వారా పంపించి నన్ను మాత్రమే వివాహం చేసుకోవాలి అని అనుకున్నావు. చూడండి, శ్రవణం యొక్క పవర్ ఏంటో చూడండి. శ్రవణం ఎంత టాప్ మోస్ట్ డివోషనల్ సర్వీసో చూడండి. ఒక్క శ్రవణం. రుక్మిణీదేవి కృష్ణుడి మీద అంత ప్రేమను పొందింది అని అంటే దానికి కారణం కేవలం శ్రవణం. అంతే కదా. రుక్మిణీదేవికి కృష్ణుడు ఎవరో తెలుసా? అంతకుముందు తెలియదు. ఎందుకు కృష్ణుడు అంతగా ప్రేమించింది? 1000 మంది రాజులు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ వద్దు నాకు కృష్ణుడే కావాలి అనే అంత ప్రేమ కృష్ణుడి మీద ఎందుకు వచ్చింది ఆమెకి? కేవలం కృష్ణుడి గురించి విన్నదే. 2 చెవులతోటి కృష్ణుడి గురించి విన్నది ఆమె. అది శ్రద్ధ లేకుండా కాదు, శ్రద్ధతోటి కృష్ణుడి గురించి వింటే కృష్ణుడే మన హృదయంలోకి చేరుకుంటారు. రుక్మిణీదేవికి హృదయంలోకి కృష్ణుడు ఎలా చేరారో ఆ విధంగా రుక్మిణీదేవి హృదయంలో చేరినట్టు మన హృదయంలో కూడా చేరతారు. మనకు కూడా రుక్మిణీదేవికి కలిగినటువంటి ప్రేమ కలుగుతుంది కృష్ణుడి మీద. ఎప్పుడు?
శ్రద్ధగా విన్నాం. శ్రద్ధగా ఆచరణ విన్నప్పుడు శుద్ధిగా భక్తి శ్రద్ధగా చేయాలి. విన్నాము. ఆచరణ శుద్ధిగా చెవలతో పానం శ్రద్ధగా చేయాలి. వినాలి. చెవలతో పానం చేయాలి. ఓకే, కర్ణాలతోటి అమృతాన్ని స్వీకరించాలి. అప్పుడు అవుతుంది, లేకపోతే కాదు. అందుకనే మన సాంప్రదాయంలో హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చెవలతో వినేలా చేస్తాం. చాలా మంది అంటారు, ప్రభుజీ బయటకు అనకపోతే ఏమైంది, నేను లోపల లోపల అనేస్తాను, మనసులో చెప్పుకుంటాను, నాకు మనసులో చెప్పుకున్నా బాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది, నాకు మనసులో చెప్పుకున్నా కానీ మనశ్శాంతిగా ఉంది అని అనుకుంటాం. మనకి ఎలా అనిపిస్తుంది అనేటువంటిది పక్కన పెట్టండి, మనకి ఎంత హాయిగా ఉంది అనేటువంటిది పక్కన పెట్టండి. కానీ కృష్ణుడు మాత్రం వెళ్ళట్లా లోపలికి. ఓకే, కృష్ణుడు శబ్ద రూపంలో అవతరించారు కలియుగంలో. శబ్ద బ్రహ్మం కృష్ణుడు. కృష్ణ అనేటువంటి పదానికి కృష్ణుడికి తేడా లేదు. ఓకే, కృష్ణ అనేటువంటి పదానికి కృష్ణుడికి తేడా లేనప్పుడు కృష్ణ అనేటువంటి పదం చవల రూపంలో మన మనసులోకి వెళ్ళింది అనుకోండి, కృష్ణుడు వెళ్ళినట్టే. శ్రవణం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. మనం చేస్తున్నటువంటి జపం కూడా అది శ్రవణము కీర్తనము రెండుటిని సర్వ్, రెండు పర్పస్లు సర్వ్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే మనం అది బిగ్గరగా చేసి మన చెవుల ద్వారా వింటామో అప్పుడు అది డబల్ ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. మీరు మనసులో చేసుకొని మనసులోనే జపం చేసుకుంటే వచ్చేటువంటి లాభం కంటే మీరు దాన్ని కొంచెం పెద్దగా చెవులతో వినే విధంగా కనుక చేసినట్లయితే వచ్చే లాభం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా అని మీరు మనసులో చేసుకోవడం తప్ప ప్రభు అంటే తప్పు కాదు, కానీ దానివల్ల కలిగేటువంటి లాభం కంటే ఎక్కువ లాభం మీరు వినే విధంగా చేస్తే ఉంటుంది. నేను పెద్దగానే చేస్తాను కానీ వినను, అప్పుడు ఏమవుతుంది? ఫలితం ఉండదు. అంతా ఆనందం పెద్దగా ఉండదు. చేసినా ఫలితం మనసులో ఉండదు. చేసినా ఒకటే. భగవంతుడు అసలు మనకు రాడు. మనసులోకి రానప్పుడు చాలా మంది పెద్దగా చేస్తారు కానీ ఎన్ని మంత్రాలు విన్నాం మనము అనేది ఉంటుంది ఇంపార్టెంట్. ఎన్ని మంత్రాలు విన్నాము అని ఇంపార్టెంట్. ఓకే, విన్నామా మనం ఒక మంత్రం అన్న మనకి అనిపిస్తుంది, మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. జపం అయిపోయిన తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నేను ఇప్పుడు ఒక మాల చేశాను, ఈ ఒక మాలలో 108 పూసలు తిప్పాను, 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాను. ఎన్నిసార్లు విన్నాను నేను? ఒకసారి విన్నానా? 2 సార్లు విననా? 4 సార్లు విననా? 5 సార్లు విననా? ఒక్కసారి విన్నా కానీ గ్రేటే. కాన్షియస్గా ఈసారి నేను చేయబోయేటువంటి పూస తిప్పేటప్పుడు నేను వినాలి అనుకొని జపం చేయాలి. ఆ పూస తిప్పిన తర్వాత రెండో పూస తిప్పేటప్పుడు కూడా ఈ పూస తిప్పేటప్పుడు మంత్రాన్ని కూడా నేను వినాలి అని జపం చేయాలి. ప్రతి పూసకి నేను వినాలి అనేటువంటి చేతనంతో మనము జపం చేయాలి. అలా జపం చేసినప్పుడు అది నిజంగా శ్రవణం అవుతుంది. శ్రవణం వల్ల కలిగేటువంటి లాభం అప్పుడు కలుగుతుంది మనకి. పెద్దగా చేయమన్నారు మీరు, నేను పెద్దగా చేశాను అని అంటాం, మనసు ఎక్కడో ఉంటుంది, మాటలు వినపడవు, మన నోట్లోంచి వచ్చిన మాటే మన చెవులకి చేరదు, దానివల్ల ఏ లాభము లేదు. కౌంట్ అయిపోతుంది. 16 మాలలు అయిపోయినాయి ప్రభు, గంటం బావు అయింది, గంటన్నర అయిపోయింది, 16 మాలలు అయిపోయినాయి, థ్యాంక్స్, ఈ రోజుకి నా పని అయిపోయింది, పక్కన పెట్టేస్తాం. కానీ 16 మాలలు కాదు కదా, ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని వింటూ చాంటింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి లాభాన్ని కూడా 16 మాలలు చేసినా పొందాం. కాబట్టి శ్రవణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటే మన మన సాంప్రదాయంలో శ్రవణంకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. పరీక్షిత్ మహారాజు శ్రద్ధగా విన్నాడు. ఎంత శ్రద్ధగా విన్నాడు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి చెప్తుంటే. మధ్య మధ్యలో ప్రశ్నలు వేసి మళ్ళీ మళ్ళీ చెప్పించుకున్నాడు. అంత శ్రద్ధగా ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. శ్రవణం కారణంగానే ఆయన ముక్తిని పొందాడు. అత్యుత్తమమైనటువంటి మానవ జన్మకి కావాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి లాభాన్ని పొందేశారు. వేరే యోగ విధానాలలో శ్రవణం లేదు. వేరే యోగ విధానాలలో తపస్సులు ఉన్నాయి, ధ్యానాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళు మనకి ఎనర్జీ వస్తుంది, ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది, ఇది లోపలికి వెళ్ళాలి, లోపల చేసుకోవాలి, లోపల మెడిటేషన్ చేయాలి, లోపల చేయాలి, బయటికి ఏది వినపడకూడదు, బయటికి ఏది మనకి శక్తి వస్తుంది, ఏదో తెలియని శక్తి వస్తుంది అని అంటారంట. మనకెందుకు శక్తి? మనకి శక్తి అవసరమా? మనం శక్తి కోసం చేస్తున్నామా? మనం లోపల చేస్తే శక్తి బయటికి పోదు, లోపల ఉండిపోతుంది. మనం శక్తి కోసం చేస్తున్నామా? మనం శక్తి కోసం చేయట్లేదు, మనం భక్తి కోసం, ప్రేమ కోసం చేస్తున్నాం. అదే మిగిలినటువంటి సాంప్రదాయాల యొక్క సాధన, మన సాంప్రదాయం యొక్క సాధన వేరు. కంపారిజన్ చేసుకోకూడదు మనం, ఎందుకంటే వాళ్ళ గమ్యం వేరు, మన గమ్యం వేరు.
వాళ్ళ ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళది కరెక్ట్, అది మన సాంప్రదాయానికి వచ్చినప్పటికీ అది కరెక్ట్ కాదు. మన సాంప్రదాయంలో మనం ఇలానే చెయ్యాలని మనకు ఆచార్యులు చెప్పారు. మనకు నచ్చిందా నచ్చలేదా మనకు సంబంధం లేదు. నచ్చకపోయినా ఇలానే చేయాలి. ఓకే, నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఇలా పెద్ద చేయడం నాకు నచ్చట్లేదు అన్నా కానీ ఇలానే చెయ్యాలి, ఇదే కరెక్ట్. ఓకే, అలా అని గట్టి గట్టిగా చేసేయకూడదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యేలాగా. ఓకే, మీ మాట మీకు వినపడేంత శబ్దమే చాలు. ఎప్పుడైతే మీ మాట మీకు వినపడట్లేదు అనిపిస్తుందో అప్పుడు కొంచెం పెంచుకోవాలి, లేదంటే కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోతుంది అనుకుంటా అప్పుడు పెంచుకోవాలి. ఓకే, నేను మొన్న 6వ స్కందం చదువుతున్నాను, అజామినుడి కథ చదువుతున్నప్పుడు అందులో ప్రభుపాదుల వారు పర్పుట్లో రాశారు, క్లియర్గా రాశారు ప్రభుపాదుల వారు. ఓకే, మన మనసు అటు ఇటు పోకుండా ఉండాలి అని అంటే మన నామం మనం చెప్పేటువంటి నామం మనకి వినపడాలి అని రాశారు, క్లియర్గా రాశారు. లేదు అని అంటే మన మనసు అనేక విషయాల పట్ల జంప్ అవుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు మనసు. మనసును స్థిరంగా ఉంచేటువంటి మార్గం కూడా శ్రవణం. ఓకే, మనసు స్థిరంగా ఉంటుందన్నమాట. మనం 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 మాట్లాడే మాటను మనం వినాలి అనేటువంటి విషయం పట్లనే ఉంటుంది మన మనసు, ఇంకెక్కడికో పోదు. అది మనం వింటలేదనుకోండి మనసు 100 విషయాల వైపుకి వెళ్ళిపోతుంది. ప్రభుపాదుల వారు మనస్సుని కంట్రోల్ చేయడానికి ఇచ్చినటువంటి ఒక చిన్న చిట్కా. ఓకే, మనకి 6వ స్కందంలో వస్తుంది, అజామినుడి స్టోరీలో వస్తుంది అనమాట. ప్రభుపాదుల వారి భాష్యం కూడా చదివితే అందులో వస్తుంది, నేను మొన్నే చదివాను. సో అందులో మనసు కంట్రోల్ అయిపోతుంది అని చెప్పారు ప్రభుపాదుల వారు. మనసు కంట్రోల్ చేయడమే కదండి ఏ యోగ విధానం యొక్క ముఖ్య ఉద్దేశమైనా కానీ. ధ్యానం చేసినా కానీ ఎందుకు చేస్తున్నారు? మనసు స్థిరంగా ఉండడం కోసమే కదా, ప్రశాంతత కోసమే కదా. అది ఎప్పుడైతే అది మనం శ్రవణం చేస్తూ జపం చేస్తామో అప్పుడు అది చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకోటి, వినాలి వినాలి అనేటువంటి ఆతృతతోటి మనం చేస్తున్నటువంటి జపము మనకి టేస్ట్గా అనిపిస్తుంది, మనకి ఇంకా చేయాలి అనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది మనకి. చాలా మంది చాంటింగ్ చేశాను తజీస్, చాంటింగ్ చేశాను ప్రభుజీ అంటే చేశాను. ఎందుకు? ప్రభుజీ చెప్పారు కాబట్టి చేశాను, ప్రభుజీ చేయమన్నారు కాబట్టి చేశాను, లేదంటే మన సాంప్రదాయంలో చెప్పారు కాబట్టి చేశాను. కానీ మీకు ఆనందం కలిగిందా? మీ మనసుకి ప్రశాంతంగా అనిపించిందా? మీకు ఆనందం కలిగిందా? నాకు ఇంకా అనిపిస్తుందా ఎవరికైనా? అలా అనిపించాలి అని అంటే మన జపం మనకి వినపడాలి. అప్పుడు మీకు అందులో ఉన్న టేస్ట్ తెలుస్తుంది, అందులో ఉన్నటువంటి ఆనందం తెలుస్తుంది, చాలా ఆనందం వస్తుంది. ప్రతి పదాన్ని మీరు వినాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొత్తం మంత్రాన్ని వినమే కాదు, మంత్రంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని వినాలి. అందుకని కొంతమంది చాంటింగ్ చేసేటప్పుడు, చాలా మంది చాంటింగ్ చేసేటప్పుడు నేను చూస్తాను, వాళ్ళు ఒక్కొక్క పదాన్ని విన్నానా లేదా అని చెక్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ 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 అట్లా ఒక్కొక్క పదాన్ని విన్నానా లేదా అని చెక్ చేసుకుంటూ నెక్స్ట్ పదాన్ని పలుకుతారు. అలా చేసి చూడండి ఒక్కసారి. అలా వినడం వల్ల వచ్చేటువంటి ఆనందం ఏంటో మనకు అప్పుడు తెలుస్తుంది, ఇంకా ఇంకా జపం చేయాలనిపిస్తుంది. ఓకే, అందులో టేస్ట్ తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అలానే శ్రవణం చేశారు రుక్మిణీదేవి, కాబట్టి కృష్ణుడి మీద ఇలాంటి ప్రేమ స్థాయికి వెళ్ళగలిగారు. మీరు అర్థం చేసుకోండి, కృష్ణుడి మీద అంత గొప్ప ప్రేమ స్థాయికి రుక్మిణీదేవి వెళ్ళగలిగిందంటే శ్రవణం కారణంగానే వెళ్ళారు. ఓకే, నెక్స్ట్. మానిని నా మందిరములన్నింటిలోనూ నీవలే ప్రేమించడి అన్యపత్ని. ఇది అయిపోయింది కదా? ఎస్, అయిపోయింది. ఇది అయిపోయింది ప్రభుజీ. యుద్ధములో ఓడించబడి వికృత రూపునిగా చేయబడిన నీ అన్న తదనంతరము అనిరుద్ధుని వివాహ దినమున ద్యూత క్రీడా సమయములో వధింపబడినప్పుడు నీవు దుస్సహమగు దుఃఖమును పొందినను నా వియోగ భయముచే ఒక్క మారైనను పలుకలేదు. అట్టి మౌనముచే నీవు నన్ను జయించితివి. యాక్చువల్గా కృష్ణుడు ఒకసారి ద్వారకను వదిలేసి వెళ్తారు ఏదో పని మీద. బహుశా అది సత్యవతిని తీసుకురావడం, సత్యవతి కాదు, శమంతకమణిని తీసుకురావడం కోసం వెళ్ళినప్పుడే అనుకుంటా అది జరిగింది. ఎస్, శమంతకమణిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రుక్మి
రుక్మి ద్వారకు వచ్చేస్తాడు కృష్ణుడు లేని సమయాన్ని చూసుకొని. కృష్ణుడు లేని సమయాన్ని చూసుకొని రుక్మి ద్వారకు వచ్చేస్తాడు. యాక్చువల్గా బలరాముడు ఉంటారు. బలరాముడు ఏమంటారంటే ఈయన చాలా క్రూరమైనటువంటి వాడు. కృష్ణుడు లేని సమయంలో ఈయన ఏదో ఉపాయంతో శత్రువులతోటి దాడి చేయించడం కోసం ఏదో పన్నాగం పన్నుంటాడు. అందుకనే ఈయన ద్వారకలోకి వస్తున్నాడు. ఈయన ద్వారకలోకి వచ్చి శత్రువుల్ని ద్వారక మీద దండెత్తేలా చేస్తాడు. ఇంకెవరున్నారు శత్రువులు? జరాసంధుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా కృష్ణుడికి శత్రువులు. ఇంతకుముందు ఆ శత్రువులు కృష్ణుని ఏమి చేయలేకపోయారు. అందుకని కృష్ణుడు వాళ్ళందరి నుంచి తప్పించుకుని రుక్మిణిని తీసుకుని వచ్చేసారు. ఆ తర్వాత రుక్మి రాలేదు. రుక్మికి అర్థమైపోయింది కృష్ణుడిని నేనేం చేయలేను అని. అందుకని కృష్ణుడు లేని సమయంలో ద్వారకం నాశనం చేయాలి అని అనుకున్నారు రుక్మి. తన సోదరి అయినటువంటి రుక్మిణిని నమ్మించారు నేను మారాను అని. ఇప్పుడు నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి ద్వేషం కృష్ణుడి మీద లేదు, నీ మీద లేదు. మీ వివాహాన్ని ఇంతకు ముందు నేను సమ్మతించలేదు, ఇప్పుడు నేను సమ్మతిస్తున్నాను అని అన్నారు. రుక్మిణి కరిగిపోయింది. తన సోదరుడు చెప్పినటువంటి మాటలకి కరిగిపోయింది. రుక్మిణి ద్వారకలోకి ఎంటర్ చేయనిచ్చారు. ఓకే, ఎంటర్ అయిన తర్వాత ఆయన శత్రువులను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేయడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. అప్పుడు ఈయన బలరాముడికి కోపం. ఎప్పుడైతే బలరాముడు తెలుసుకుంటాడో రుక్మి చేస్తున్నటువంటి కుట్రని తెలుసుకుంటాడో వెంటనే బలరాముడు చంపేస్తాడు రుక్మిణిని బలరాముడు చంపినప్పుడు రుక్మిణీదేవి యొక్క భావం ఎలా ఉంది అనేటువంటి దాని గురించి కృష్ణుడు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రుక్మి అంటే సోదరుడు చనిపోతే ఎంత బాధ కలుగుతుంది సోదరికి కదా. అంత బాధలో కూడా రుక్మిణి తన బాధను వ్యక్తం చేయలేదు. కృష్ణుడి మీద ఉన్న ప్రేమ రుక్మి మీద ఉన్న ప్రేమ కంటే డామినేట్ అయింది. భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ, సోదరుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ అని అంటే భర్త మీద ఉన్నటువంటి ప్రేమే ఎక్కువ రుక్మిణికి. అందుకనే రుక్మి చనిపోయినప్పుడు కూడా ఆమె దుఃఖాన్ని దిగమింగుకొని నేను రుక్మిణిని సపోర్ట్ చేసి రుక్మిణి ఇలా ఎందుకు చేశారు అని కనుక నేను ఏడ్చి వీళ్ళందరితోటి గొడవ వేసుకుంటే కృష్ణుడికి నేను ఎక్కడ దూరం అవుతానేమో అనేటువంటి భయంతో కృష్ణుడికి దూరం అయ్యేటువంటి పని ఏదీ చేయలేదు. ఆమె భావాలను కూడా, ఆమె మనసులో ఉన్నటువంటి బాధను కూడా తొక్కి పట్టేసేసింది ఆమె. అంత గొప్పవాడు. అది కృష్ణుడు ప్రత్యక్షంగా చూశాడు ఆమె. అలాంటి నీ యొక్క బాధను కూడా నీ మనసులోనే ఉంచుకొని మౌనంగా ఉన్నటువంటి అప్పుడే నువ్వు నా మనసును జయించేసేసావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కృష్ణుడు. ఓకే, అంటే భర్త మనసును జయించడానికి భార్య ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి మాట్లాడి, ఏదో ఒకటి చేస్తేనే కాదు, మౌనంగా ఉన్నా కానీ మనసును జయిస్తుంది భార్య. కొన్ని సందర్భాల్లో భర్త మౌనంగా ఉంటే, అరే నేను నా భార్యని ఇలా రియాక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా రియాక్ట్ అవ్వలేదే, ఎంత గొప్పదేమా అని అనుకుంటారు. కొన్నిసార్లు మనకి ఎన్నెన్నో ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ చేస్తే చులకనవుతాము. ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే దాచిపెట్టుకోండి, మీ మీద గౌరవం పెరుగుతుంది మీ భర్తకి. ఓకే, సో అదే ఇక్కడ నువ్వు నా మనసుని జయించేసావు. అప్పుడే నువ్వు జయించేసావు నా మనసుని. ఎందుకు? కేవలం మౌనంగా ఉన్నందుకు. ఎందుకు నా అన్నను చంపారు అని కృష్ణుడి పట్ల కానీ లేకపోతే బలరాముడి పట్ల కానీ ఆమె మాట్లాడింది అనుకో, తప్పు చేస్తే గెంటేసి ఉండాల్సింది. ఎందుకు చంపాలి? నా అన్నను కోల్పోయినటువంటి బాధ నాకు ఎందుకు ఇచ్చారు మీరు అని కనుక ఒక్క మాట అన్నా కానీ కృష్ణుడు దూరం అయిపోయి ఉండేవాడు. ఎందుకంటే అది వైష్ణవ అపరాధం కదా. బలరాముడు ఒక మాట అన్నాడు, వైష్ణవ అపరాధం కదా. ద్వారకలో ఎవరిని ఏ మాట అన్నా కానీ అది వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధం చేస్తే కృష్ణుడు భావాలను కూడా లోపల పెట్టుకోవాలి. మనసులో ఉన్నటువంటి భావాలను మనసులోనే అణిచివేసేసేయాలి. వైష్ణవుల పట్ల ఏదైనా వస్తే మనకి మనసులో భావం బయటికి కూడా రానికూడదు. వచ్చింది అంటే కృష్ణుడు దూరం అయిపోయినట్టే మనకి. అంత ప్రమాదం. ఓకే, అందుకనే దాసులుగా ఉండాలి. మనం కృష్ణుడికి ఎంత దగ్గరగా వెళ్తూ ఉంటే అంత ఎక్కువగా కృష్ణుడు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, కృష్ణుడికి ఎంత దగ్గరగా వెళ్తామో కృష్ణుడిని మనం కోల్పోయేటువంటి అవకాశాలు అంత ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే మనకి అపరాధం చేసేటువంటి స్వభావం ఉంది మనలో. కృష్ణుడి పట్ల అపరాధం చేస్తే కృష్ణుడు క్షమించడు. భక్తుడి పట్ల అపరాధం చేస్తే భక్తుడు క్షమిస్తాడు. అందుకనే మనం భక్తుడికి దాసుడుగా ఉండాలి, కృష్ణుడికి దాసుడుగా కాదు. దుర్వాసుడికి ఏమైంది? అంబరీషుడి పట్ల అపరాధం చేశాడు.
ఓకే. అంబరీషుడి పట్ల అపరాధం చేసినటువంటి దూర్వాస మునిని కృష్ణుడు క్షమించాడా? అంబరీషుడు క్షమించాడా? అంబరీషుడు క్షమించలేదు ప్రభుజీ. క్షమించాక అప్పుడు అంబరీషుడు. కానీ అది అంబరీషుడే భక్తుడి యొక్క గొప్ప క్షమించగలిగాడు. లక్షణం. అది భక్తుడి పట్ల మీరు అపరాధం చేసిన భక్తుడు మిమ్మల్ని క్షమిస్తాడు, కానీ కృష్ణుడి పట్ల అపరాధం చేస్తే క్షమించడు. అందుకని కృష్ణుడికి దూరంగా ఉండాలి మనం, భక్తుడికి సేవకుడుగా ఉండాలి. అప్పుడు కృష్ణుడికి సేవకులు అయిపోయినట్టే మనం. ఏ స్థాయిలో భక్తుడికి మనం ఎంతమంది భక్తుల్ని మనం సేవిస్తామో అంత ఎక్కువగా కృష్ణుడికి దగ్గర అవుతాం మనం. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ఇక్కడ రుక్మిణీదేవి కూడా ఎక్కడ తను చేయబోయేటువంటి అపరాధం, తన మనసులో ఉన్నటువంటి భావంతో తను చేయబోయేటువంటి వైష్ణవ అపరాధం ఎక్కడ చేస్తాను అని దిగమింగుకుందామె. చేస్తే తన ప్రేమ, తన భక్తి, తన సాధన అంతా కూడా ఒక్కసారిగా పోతుంది. అందుకనే ఎప్పుడు అలా చేసిందో, వైష్ణవ అపరాధం చేయకుండా చాలా జాగ్రత్త పడిందో, కృష్ణుడు మనసును జయించగలిగింది అప్పుడు ఆమె. ఓకే. సో అది మనం మౌనం, ఒక్కొక్క సందర్భంలో మనం మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ భక్తుల పట్ల జరుగుతున్నటువంటి, భక్తులు మన పట్ల ప్రవర్తన చూసి, లేకపోతే మనం భక్తుల పట్ల చేస్తున్నటువంటి దానికి కొన్ని సందర్భాల్లో భౌతికంగా ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వకూడదు భక్తులతోటి. ఓకే. మన మనసులో ఉన్నదంతా కక్కేయడం కాదు గొప్పతనం అంటే. మనసులో ఉన్నది మనసులోనే ఉంచుకొని ఏ విధంగా మనం భక్తులతోటి వ్యవహరించాలి అనేటువంటిది ఓపికతోటి, సహనంతో వ్యవహరిస్తామో అప్పుడు మనం భక్తులు పురోగమించినట్లు. అలా పురోగమించినటువంటి భక్తుడిని చూస్తే కృష్ణుడు ఆనందపడతాడు. కృష్ణుడు తన హృదయంలో ఉంచుకుంటారు అలాంటి వాళ్ళని. ఓకే. అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకనే రుక్మిణీదేవి యొక్క స్థానం అది కదా, రుక్మిణీదేవి యొక్క స్థానం. అదే దూర్వాసముని 3 కన్నులు ఉంటాయి ఎవరికి? అనే దూర్వాసమునిగా కాల్లో కన్ను ఉంటుంది. భృగు మహర్షి ప్రభు. భృగు మహర్షి. భృగు మహర్షి భృగు భృగు మహర్షి మహర్షి ప్రభుజీ. విష్ణువుని తన్నేశాడు. ఏం చేశాడు? విష్ణువు క్షమించేసాడా? కన్ను కన్ను నడిచేస్తాడు. నాలు పట్టుకొని కన్ను కన్నుని నొక్కేస్తారు కదా ఇచ్చేస్తాడు. ప్రభుజీ. అహంకారాన్ని కన్ను ఆయనకున్న తీసేస్తాడు. అహంకారం మొత్తం తొలగించేశాడు, క్షమించలేదు. అదే కనుక భక్తుల పట్ల చేసినట్లయితే కనుక, భక్తులు క్షమించినట్లయితే కనుక కృష్ణుడు ఏమని ఉండేవాడు కాదు. దూర్వాసుని క్షమించేసేసాడు, కానీ భృగు మహర్షిని క్షమించారా? క్షమించలేదు ప్రభుజీ. ఆయన అహంకారాన్ని తీసేశారు. ఆ 3వ కన్నును తొలగించేసేసారు. బయటికి చూడటానికి చాలా ప్రశాంతంగా కనపడ్డారేమో విష్ణువు. ఓకే. నీ కాలుకు నొప్పి లేసిందా, నేను ఒత్తుతా పట్టు అని మసాజ్ చేశారేమో, కానీ ఆ కన్నును పీకేశారు. చేస్తూ కన్ను ఏం పీకేస్తారు. చూసుకొని నువ్వు పొగరు ఫీల్ అవుతున్నావో ఆ పొగరుని నేను తీసేస్తా అని చెప్పేసి తీసేశారు. అందుకనే భక్తుల పట్ల అపరాధము అనేటువంటిది క్షమింపబడుతుందేమో కానీ భగవంతుడి పట్ల అపరాధం అనేది క్షమింపబడదు. అందుకనే మనం భక్తులకి సేవ చేయాలి. అలాంటి భక్తులు చాలా కరుణామయులు, కృపామయులు. భక్తులు క్షమిస్తే భగవంతుడు క్షమించేస్తారు. ఓకే. అందుకనే దూర్వాసుని చెప్పేశారు, నేను క్షమించడం కాదు, నువ్వు వెళ్ళి అంబరీషుడిని అడుగు, అంబరీషుడు క్షమిస్తే నేను నీకు క్షమించినట్లే అన్నారు. ఒక్కసారి నా సుదర్శనాన్ని వదిలానంటే అది మళ్ళీ నా వెనక రాదు, నా కంట్రోల్ కూడా లేదు, నా భక్తుల కంట్రోల్లో ఉంటుంది నా సుదర్శనం అని చెప్పారు కదా. అంబరీషుడి కంట్రోల్లో భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ఉందంట. అర్థం చేసుకోండి ప్రభుజీ. అద్భుతం. ప్రభుజీ. అంబరీషుడు ఆపండి అని అంటే సుదర్శనం ఆగింది. విష్ణు ఆపండి అన్నా ఆగలేదు సుదర్శనం. అది అందుకనే భక్తుడికి మనం ఎంత దగ్గరగా ఉండి ఎంత సేవలు చేసుకుంటే అంత లాభం ఉంటుంది మనకి. ఓకే. అందుకనే దాసానుదాసులుగా ఉండాలి మనం. ఓకే. రైట్. ఇది అవలేదు కదా ప్రభు, అనిరుద్ధుని వివాహము. ఇంకా కావాలా? నెక్స్ట్ 57. నీ పరమ రహస్య సందేశముతో దూతను పంపించినను నేను నీ చెంతకు వచ్చుటలో ఆలస్యము చేసినప్పుడు ఈ లోకము శూన్యముగా గోచరించగా నాకు తప్ప అన్యులకు చెందినటువంటి నీ దేహమును నీవు త్యజింపగోరితివి. ఈ నీ గొప్పతనము సదా నీదే అయి ఉండుగాక. నీ భక్తికి హర్షమును ప్రకటించడం తప్ప నేను బదులు తీర్చుకొనలేను. యాక్చువల్గా భగవంతుడు భక్తుల యొక్క గొప్పతనం ఎంత అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం భక్తులుగా కూడా అవతరిస్తారు. అవతరించారా లేదా? చైతన్య మహాప్రభుగా ఎందుకు అవతరించారు? భగవంతుడికి సేవ చేస్తున్నటువంటి భక్తుడు పొందుతున్నటువంటి ఆనందం సేవని అందుకుంటున్నటువంటి భగవంతుడు పొందట్లా.
ఓకే. అది వీళ్ళకి నా సేవ చేస్తే వీళ్ళకి ఏం లాభం వస్తుంది? నా పాదాలు పట్టుకొని నా పాదాలని వదిలిపెట్టట్లేదు, వీళ్ళకి ఎంత లాభం వస్తుంది? అసలు వాళ్ళు పొందేటువంటి ఆనందాన్ని నేను పొందాలంటే వాళ్ళలా పుట్టాలి నేను. వాళ్ళు పొందే ఆనందాన్ని నేను అనుభవించాలి. సేవ పొందుతూ నేను పొందుతున్నటువంటి ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అని అంటే వాళ్ళ ఆనందం అంత లేదు నా ఆనందం, కాబట్టి వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుని భగవంతుడు స్వయంగా భక్తుల్లా అవతరిస్తారు. చైతన్య మహాప్రభుగా అందుకే అవతరించారు. భక్తుడి యొక్క భావాన్ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు, విరహ భావాన్ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు చైతన్య మహాప్రభు. ఓకే, రాధారాణి యొక్క భావాన్ని. ఓకే, అంటే ఆ విరహం అనేటువంటిది ఉంటుంది చూసారా, ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ప్రేమ ఉన్నట్టు. ప్రేమకి కొలమానం అనమాట విరహం. మీ భర్త మీ ఇంట్లో లేనప్పుడు ఎన్నిసార్లు గుర్తొచ్చాడు, ఎంతసేపు గుర్తొచ్చాడు? 24 గంటల్లో ఏ అరగంటో పావు గంటో భర్త గుర్తొచ్చాడంటే మన ప్రేమ అంతే. 24 గంటల్లో 24 గంటలు భర్త గుర్తొచ్చారంటే చాలా ఎక్కువ అనమాట ప్రేమ. ఓకే, అందుకనే రాధారాణి విరహంలో కూడా అంత గొప్పగా భగవంతుని గుర్తు తెచ్చుకుంది. ఓకే, ఇప్పుడు చూస్తే రుక్మిణీదేవి లెటర్ రాసింది. రుక్మిణీదేవి లెటర్ రాస్తే ఆ లెటర్కి కృష్ణుడు స్పందించడానికంటే ముందు రుక్మిణీదేవి విషయంలో ఎన్నో ఘోరాలు జరిగిపోయినాయి. కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకువెళ్ళడానికి కొంతవరకు కూడా వెయిట్ చేయలేదు. ఆమెని చెరసాల్లో పెట్టేశారు. ఓకే, ఎక్కడ ఆమె పారిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుందో అనే భయంతో ఆమెను చెరసాల్లో పెట్టేశారు. ముహూర్తానికంటే ముందే శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు. శిశుపాలుడికి ముహూర్తానికంటే ముందే శిశుపాలుడికి ఇచ్చి, ముహూర్తం వరకు వెయిట్ చేస్తే మళ్ళీ కృష్ణుడు వస్తాడేమో అని ముందే వెయిట్ చేయాలి. అయినా సరే కృష్ణుడు వస్తాడు అనేటువంటి నమ్మకంతోనే ఉంది ఆమె. లాస్ట్ క్షణం వరకు ఆమె ఇంకొక క్షణంలో తాళి కట్టేస్తాడు అనేంత వరకు కూడా ఆమె కృష్ణుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అదే మనం ఏదైనా ఒక లెటర్ రాసి, ఒక అర్జీ రాసి, ఒక కోరికను కోరో, గుళ్ళోకి పోయి 4 గంటలు కొట్టి 4 కొబ్బరికాయలు కొట్టి ఒక కోరికను పెట్టి ఆ కోరికను తీర్చు అని చెప్తే ఎన్ని సంవత్సరాలైనా కానీ భగవంతుడు ఆ కోరిక తీర్చట్లేదు అనుకోండి, మనకి ఎంత ఇంపేషన్స్ వస్తుంది? మనం ఏమంటాం, భగవంతుడు ఈయనకి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా వేస్ట్, ఈయన ఇంతవరకు నా కోరిక తీర్చలేదు అని అనుకుంటాం మనం కదా. మన మీద కరుణ చూపించే ఆయన కాదు, మన ప్రయత్నం మనం చేసుకుందాంలే, లేకపోతే ఇంకేదన్నా దేవుణ్ణో ఇంకేదన్నా దేవతను పట్టుకుందాం, ఈ దేవుడి వల్ల కాదంటలే అనుకుంటాం మనం కదా. కోరికని మనము భగవంతుడికి చెప్పుకున్నప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ఆ శ్రద్ధ భగవంతుడు మనకు ఆ కోరిక తీర్చిందాక ఉండదు. ఓకే, ఒక రోజు వెయిట్ చేస్తాం, 2 రోజులు వెయిట్ చేస్తాం, 3 రోజులు వెయిట్ చేస్తాం, మన కష్టాలు అలానే ఉన్నాయనుకోండి, ఇక వేస్ట్లే ఈ భగవంతుడిని ప్రార్థించడం అనుకుంటాం కదా. కానీ రుక్మిణీదేవి అలా కాదు. చివరి క్షణం వరకు, చివరి క్షణం వరకు అంటే వివాహం జరిగేంత వరకు, ఒకవేళ కృష్ణుడు రాకపోతే అప్పుడు నా ప్రాణత్యాగం చేసేస్తా. ఎందుకు? ఈ శరీరంతో కృష్ణుడు పొందడానికి నేను అర్హురాలను కాదు కాబట్టే కృష్ణుడు రావట్లేదు నాకు, నన్ను తీసుకువెళ్ళడానికి. గుర్తుందా మీకు రుక్మిణి వివాహం జరిగినప్పుడు రుక్మిణీదేవి ఏమన్నది? ప్రభుజీ నా ప్రేమ గొప్పది కాదు కాబట్టి కృష్ణుడు నా దగ్గరికి రావట్లేదు, కృష్ణుడు మంచోడు కాదు, కృష్ణుడు గొప్పవాడు కాదు అని అనుకోలేదు ఎప్పుడు ఆమె. అలా. నాకు ఇప్పుడు అర్హత రాలేదు, నేను మళ్ళీ పుడతాను, మళ్ళీ ఈ పుట్టి జన్మ మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆయన ప్రేమను పొందేంత అర్హతను సాధించి అప్పుడు కృష్ణుడు పొందుతా అనుకుందామే. సో కృష్ణుడిని పొందలేకపోతే, ఒకవేళ శిశుపాలుడితో వివాహం జరగాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే శరీర త్యాగం చేసి కృష్ణుడు పొందాలనుకుంది. కానీ కృష్ణుడు మాత్రం ఇంకా రాళ్లే ఎట్లా ఒకటి అడ్జస్ట్ అయిపోదాంలే శిశుపాలుడితోటి అని అనుకోలేదు ఆమె. ఓకే, అంత గొప్పదన్నమాట. నీ దేహాన్నే నీవు త్యజించగోరావు నువ్వు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు. ఈ నీ గొప్పతనము సదా నీదే అయి ఉండుగాక, అంటే ఇంకొకళ్ళు నీ స్థానంలోకి రానంత గొప్పగా నువ్వు చేసావు అని చెప్తున్నారు. ఇలా ఇంకెవరు చేయరు, నువ్వు మాత్రమే చేస్తావు, నువ్వు మాత్రమే చేయగలవు. అది నమ్మకం ప్రభుజీ. అంత నమ్మకం అనమాట, అంత శ్రద్ధ మనలో రావాలి కృష్ణుడి మీద, అంత శ్రద్ధ మనకు రా. అంటే ఎవరో వచ్చి ఏవో కొన్ని తత్వాలు చెప్పేశారు అనుకోండి, ఏమైపోతుందా, అవును అలానా, కృష్ణుడి గురించి మనం అనుకున్నది తప్ప అని అనుకుంటాం. మళ్ళీ ఇప్పుడు మన క్లాస్ వింటారు, మన క్లాస్ విన్న తర్వాత కొద్దిసేపటి వరకు చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ తర్వాత ఎవరో వచ్చి ఏదో ఫిలాసఫీ చెప్పేసి అలా కాదు ఇలా మీ సిద్ధాంతం తప్పు అనగానే మన కృష్ణుడి మీద విశ్వాసం పోతుంది. అందుకనే ఈ ఆధ్యాత్మిక ప్రయాణము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సాగరంలో మనం అందరం ప్రయాణిస్తున్నాం, మనం అందరం ఆధ్యాత్మికమైనటువంటి సాగరంలో ప్రయాణం చేస్తున్నాం. ఎప్పటి వరకు ప్రయాణం చేయాలా?
ఒడ్డు చేరేంత వరకు, చేరేవారు. ఆధ్యాత్మిక లోకం చేరేంత వరకు చేయాలి. మధ్యలోనే చాలా మంది పుణ్యాత్ములు వస్తుంటారు, యోగులు వస్తుంటారు, గురువులు వస్తుంటారు, కుహనా గురువులు, దొంగ గురువులు వస్తూ ఉంటారు. మన మార్గాన్ని అటు ఇటు ఇటు అటు తప్పించాము. మనం స్ట్రైట్ లైన్లో వెళ్తుంటే అటు కాదు పోయేది, ఇటురా అంటారు, ఇటురా అంటారు. చివరికి మనం సాగరాన్ని దాటలేము. మనం అందరం ఉన్నది ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఉన్నాం. కానీ రైట్ మార్గంలో పోనీయకుండా ఉండేటువంటి చాలా మంది గురువులు, భక్తులు, ఫిలాసఫర్స్, తాత్వికవేత్తలు, యోగులు ఎంతోమంది వస్తారు. వీళ్ళందరినీ ప్రభుపాదుల వారు ఏమన్నారు, వీళ్ళందరూ కూడా మీరు ప్రయాణం చేస్తున్నట్టు, మీరు ఈదుతున్నటువంటి ఆధ్యాత్మిక సాగరంలో వీళ్ళందరూ కూడా మొసళ్ళు. ఓకే, ఈ మొసళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాయి, మిమ్మల్ని ఈదకుండా చేస్తాయి. వాళ్ళు మరి ఆ ముసళ్ళు కూడా అండి, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా లేరా అంటే ఉన్నారు, కానీ వాళ్ళ ఫిలాసఫీ మిమ్మల్ని దూరం భగవంతుడి దగ్గరికి చేర్చేలా లేదు. అందుకని ధర్మం అనేటువంటిది పాయలు పాయలుగా, చిల్లలు చిల్లలుగా చీలిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని గమ్యాన్ని చేరుస్తుంది అని అనుకుంటున్నారు, కానీ భక్తి మార్గం మనల్ని గమ్యానికి చేరుస్తుంది. అది కనుక మనం వదిలేసాము అని అంటే ఇలాంటి ముసళ్ళకి మనం ఎరైపోయినట్టు. చాలా ఫిలాసఫీలు చెప్పేటువంటి చాలా మంది ముసళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ గురువులుగా చాలా మంది అవుతూ ఉన్నారు. ఆ గురువుల యొక్క పట్టుకి మనం పట్టుబడిపోయి జరగకూడదు. కాబట్టి మనం కృష్ణుడి మీద విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఓకే, ఎవరు వచ్చి ఏం చెప్పినా కానీ కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడి పట్ల అనన్యమైనటువంటి భక్తే మా యొక్క లక్ష్యం అనేటువంటిది వదిలిపెట్టకూడదు. అది వదిలేమంటే రుక్మిణి స్థాయికి మనం చేరుకోలేదు. రుక్మిణి అందుకని అన్నారు, నువ్వు తప్ప ఎవరు అలా ఉండలేరు అని చెప్పారు. రుక్మిణి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. ఓకే, నీ స్థానాన్ని ఎవరు ఆక్రమించలేరు అని చెప్పారు. నీ భక్తికి హర్షమును ప్రకటించడం తప్ప నేను ఏమి బదులు తీర్చగలను. అలాంటి భక్తులకి ఏమి ఇచ్చినా కానీ నా రుణం తీరదు అంటున్నారు, కృష్ణుడే అంటున్నారు స్వయంగా. ఓకే, ఇంత గొప్పవాడివి నువ్వు అని సంతోషాన్ని వ్యక్తం చేయడం కంటే గొప్పగా నేను ఏమీ ఇచ్చుకోలేనటువంటి వాడిని నేను. అంటే భక్తుడు ఎంత ఐశ్వర్యవంతుడు చూడండి, భగవంతుడి కంటే ఐశ్వర్యవంతుడు భక్తుడే. భగవంతుడికి ఏమి ఇచ్చినా సరే రుణం తీరదు అని అంటున్నారు. అంత విశ్వాసాన్ని కనుక భగవంతుడి పట్ల మనం ప్రకటించినట్లయితే భగవంతుడి కంటే ఐశ్వర్యవంతులం అవుతాం మనం. ఓకే, సో అది కృష్ణుడు ఇక్కడ చెప్తున్నటువంటి, నీ భక్తికి హర్షమును ప్రకటించుట తప్ప నేను బదులు తీర్చుకునలేను. అందుకని ఇలాంటి భక్తులకి సేవలు చేస్తారు భగవంతుడు. ఓకే, వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం భగవంతుడు భక్తులకి సేవ చేస్తారు. అది నెక్స్ట్ 58. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన ఈ ప్రకారంగా ఆత్మ జగదీశ్వరుడు ప్రేమ వాక్కులను పలుకుచూ లక్ష్మీదేవితో విహరించెను. ఆ విధముగా అతడు నరలోక తీరుడు అనుకరించెను. మాట్లాడటానికి ఇలా అన్ని మాట్లాడారు, కానీ ఈ భౌతిక విషయంలో ఏ విధంగా అయితే భార్యాభర్తలు ఉంటారో ఆ విధంగానే మళ్ళీ నరలోక తీరును అనుసరించారు. అంటే ఒక భార్య ఒక భర్త ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండడానికి ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన భౌతిక విషయంలో ఉన్నారు కాబట్టి. సకల లోక గురువు పరమశక్తిమంతుడు అయినటువంటి భగవానుడు శ్రీకృష్ణుడు గృహస్థ ధర్మములను నెరవేర్చుచు ఇతర రాణులందరి ప్రాసాదములను ఇదే రీతిగా సామాన్య గృహస్థుని వలె వర్తించను. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలానే మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడడం కోసం ఉండడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. బలరామునిచే రుక్మి వధ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రుక్మిణి వధించాడు కదా ఆ కథ మనకి 61వ అధ్యాయంలో వస్తుంది, ఎలా వధించాడు అనేది. ఆ వధించినటువంటి సమయంలో రుక్మిణీదేవి తన బాధను ఎలా బయటపడకుండా బలరాముడు కూడా ఏమీ అనకుండా ఎలా ఉంది అనేటువంటిది మనము రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ ఇవాళ చాలా కొత్త పాయింట్ చెప్పారు ప్రభుజీ. ప్రణామం. అది మెల్లిగా చేస్తే శక్తి వస్తుందేమో కానీ అసలు పెద్దగా చేస్తే భక్తి వస్తుంది. ఫస్ట్ టైం విన్నాను ప్రభుజీ.
అందరు చాలా మంది అంటారు మీరు ఎందుకు అంత గట్టిగా చేస్తారంటే అసలు నేను చెప్పలేకపోయాను ప్రభుజీ. గట్టిగా నాకు ఆ ఏమని చెప్పేదాన్ని అంటే మనం చేసిన ఆ కృష్ణ పదం మనం వినాలని చెప్పేదానిగా నేను చెప్పలేకపోయాను. చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ గోపికలు ఉన్నారు ప్రభుజీ, రుణం తీర్చుకోలేమని మళ్ళీ రుక్మిణితో అన్నారు. అవును, గోపికలతో కూడా గోపికల ప్రేమ కూడా అలాంటి స్థాయిలోనే ఉంది. గోపికల ప్రేమ యాక్చువల్గా అయితే రుక్మిణి ప్రేమ కంటే టాప్ లోనే ఉంది. రుక్మిణి భార్య కాబట్టి ప్రేమించింది, గోపికల భార్యలు కాకపోయినా ప్రేమించారు. ఎవరు గొప్ప? భార్య భర్తను ప్రేమించడం కంటే కూడా భార్య కాకపోయినా ఆమె సంసార బంధనంలో ఉండి ఉన్నా వాళ్ళకి భర్తలు ఉన్నా కృష్ణుని ప్రేమించడం అనేది ఇంకా గొప్ప.